రైట్. మీ సిగ్నల్ క్లియర్‌గా లేదు ఆనంద్ సాగర్ గారు. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్. వెంకటరెడ్డి గారు. చెప్పండి. సార్ ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ టీడీపీ గానీ, లేకపోతే బీజేపీ గానీ డ్రామాలు ఆడుతున్నాయి. మీరు తీర్చాల్సిన సమస్యలను మీరు తీర్చట్లేదు. ఇదంతా ఒక గేమింగ్ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఒకటి తెలంగాణ కాంగ్రెస్ మిత్రుడు నరేష్ గారు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సమస్యను పరిష్కరించడం కంటే రెండు రాష్ట్రాలు కొట్లాడుకోవాలా, కొట్లాడుకున్నటువంటి దానికి మీకు చంద్రబాబుకు అభిప్రాయ భేదాలు రావాలా అనేటువంటి పద్ధతిలో కాదు. వాళ్ళ నాయకుడు ఆయన ఫాలో అవుతున్నాడో అవుతలేడో కానీ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా మీకు అందరికీ తెలుసు, 1500 టీఎంసీలు మాకు వదిలేసి, అంటే ఆయన చెప్పింది ఏంది, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు, అక్కడ ఒక 500, కృష్ణాలో 500 వదిలేసి మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి, ఏమన్నా చేసుకోండి అనేటువంటి పద్ధతిలో ఒక 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 మాట ఆయన మాట్లాడినాడు. అది వాస్తవమా, వాస్తవ దూరంగా ఉందా, వీలైతుందా, వీలు కాదా, చర్చ వేరండి. ఇవాళ సమస్యలను పరిష్కరించుకోవడానికి అక్రమమైనటువంటి కూటమి, అది అక్రమమైన కూటమి ఏంటండి, ప్రజలను అవమానించడము సక్రమమైన కూటమి. అది మేము భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేమంతా కలిసి పోటీ చేసినాం. అక్కడ అక్రమమైన కూటమిలు మీకు వస్తాయి మధ్యన తర్వాత వచ్చేటట్టు దాంట్లో. ఇవాళ ఈ పద్ధతి చేసినారు కాబట్టి ఇవాళ దేశం మొత్తం మీద మీరు 3 రాష్ట్రాలకు పరిమితమైన మూడోసారి ప్రజలు మిమ్మల్ని ఆపోజిషన్లో ఏదో అతి కష్టం మీద మన ఒక 99 సీట్లు వచ్చినట్టున్నాయి మీకు. నేనేమంటున్నా, చర్చ అది కాదు, ఇవాళ రాజకీయాలు కాదు కావాల్సినటువంటిది. 2 రాష్ట్రాలకు దేశం ఇది, ఈ దేశంలో ఒక భాగం ఇది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏదైనా విడిపోయినాము, అయిపోయింది. ఒకసారి అయిపోయిన తర్వాత మిగతా సమస్యలు ఇవన్నీ ఉంటే కూర్చొని అక్రాస్ ది టేబుల్ మాట్లాడాలనేది భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించినటువంటిది. మేము చాలా సమస్యలు పరిష్కరించాం, ఇది పెద్ద సమస్యనే కాదు. మేము అయోధ్య దగ్గర నుంచి 370 ఆర్టికల్ నుంచి వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి జటిలమైన సమస్యలు మోదీ గారు పరిష్కారం చూపించినారు. ఇది సమస్య కాదు, దీనికి ఒక పరిష్కార మార్గం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, జలశక్తి కానివ్వండి, అపెక్స్ కానివ్వండి, లేకపోతే సిడబ్ల్యూసి కానివ్వండి, పరిష్కారాన్ని వెతుకుతారండి. ఎందుకు ఎందుకు ప్రతిదానికి దానిలోకి వెళ్ళి ఏం దొరుకుతుంది అని లాగడానికి కాదు కదా. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడతలేడు, మాట్లాడుతున్నారు ఇక్కడ అనేటువంటిది. ఏం జరగలేదు, ఏం జరగలేదు. ఆడు కట్టారా కట్టలేదా, కట్టేది అనేక జరుగుతాయి. మనం కూడా కాళేశ్వరం అనుమతులు ఉండి అనుమతులు లేకుండా మనం కూడా కట్టినాం, అది వేరే సంగతి. అవే ఆ చర్చ కట్టుకున్న దాంట్లో ఒక ప్రయత్నం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అక్కడ జరిగినటువంటి అనుమతులు లేకుండా కూడా కట్టడం స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నేను ఏమంటున్నా అంటే, సమస్య పరిష్కారం కోసం వెతికే ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయ కోణంలో ఇక దేశము భారతీయ జనతా పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది ఇవి ఎందుకు అంటున్నా, ఇప్పుడు చర్చలు ఎందుకు అంటున్నా. ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించిండు. మీటింగు ప్లేసు టైము మీరే పెట్టండి అన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, 2 ప్రభుత్వ అధినేతలు ఉంటారు. ఏ వాటర్ ఎంత ఉంది లేదు అనేటువంటిది నాకు తెలియదు, మీకు తెలియదు. నేను ఇంతకుముందు మొట్టమొదటి చెప్పిన దానికి ఒక అసెస్మెంట్ జరగాల, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలా. అవన్నీ జరిగిన తర్వాతనే పరిష్కారం అవుతుంది కదా. తెలంగాణ హక్కుల కోసం ఎవరు కూడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకం. కానీ ఏపీ ప్రభుత్వానికి అయితే మీరు లొంగి ఉన్నారు, ఎందుకంటే కేంద్రంలో మద్దతు ఉంది కనుక. టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తున్నా ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే మీరు వాళ్ళకి సై అంటే తందానా అంటున్నట్టుగానే ఉంది వ్యవహారం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎందుకంటామండి, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన దాంట్లో ఏ స్థాయిలో కూడా మేము కాంప్రమైజ్ కాము అనేటువంటి మాట చెప్పారు. మాటలు చెప్పడం వేరే, మాటలు చెప్పడం కానీ దాని తగ్గట్టుగా కార్యాచరణ అయితే లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. నరేష్ గారు కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో వాళ్ళకి నేర్పుతుంది ఏంటంటే అవిచ్చినారు ఇవ్విచ్చినారు. నేనేమంటున్నా అంటే వాస్తవం మాట్లాడుతున్నా. నేను తెలంగాణ ఉద్యమకారుని, 69 నుంచి ఉద్యమకారుని. నేను ఇవాళ కొత్తగా వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు, ఏం జరిగింది అనేటువంటి దాని కింద. వాళ్ళకి పెన్ను కాగితం లేకుండా, పిన్ను లేకుండా మనం విభజించినామండి. తెలంగాణ సర్ప్లస్ స్టేటు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు. ఉంటే 50-20 వేల కోట్ల అప్పు రూపంలోనే కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. దానికి అరసడం ఎందుకండి, దానికి మనకి ఎట్లా కంపేర్ చేసుకుంటామండి. ఈయన బ్రహ్మాండంగా ఇవాళ మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా కేసీఆర్ గారు చెప్తున్నట్టు జీడిపిలో కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ తెలంగాణ టాప్లో ఉందండి. దాంట్లో ఎందుకట్లా దేశం అనే స్వభావం లేదు వాళ్ళకు వచ్చింది కాంగ్రెస్కు. ఎంతసేపు ఏంటంటే ఇలా కొట్లాట పెడితే మళ్ళీ గెలుస్తామేమో, కర్ణాటకలో ఏం గెలుస్తారు ఏం చేస్తారు అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు భవిష్యత్తులో ఎవరు గెలుస్తారు అనేటువంటిది. నేనేమంటున్నా, సమస్యల పరిష్కారం ఈ దేశం ఒక్కటి అనేటువంటి భావజాలం కాంగ్రెస్ లో లోపించింది. అదే ఇవల్ల వాళ్ళకి 3 రాష్ట్రాలకు పరిమితం చేసినటువంటిది. దానిలోకి వెళ్ళి బయటపడతలేరు. దేశం ముఖ్యం మొదలు, ఆ తర్వాత రాష్ట్రము, ఆ తర్వాత జిల్లా, నీ ఇల్లు, ఇది పద్ధతి.
వాళ్ళకి ఏంది అట్లా కాదు, మన ఇల్లు మన భద్ర బాగుంటే చాలు అనేటువంటి పద్ధతి వస్తుంది. కానీ వెంకటరెడ్డి గారు 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి, విభజన సమస్యలు పెండింగ్ అలాగే ఉన్నాయి. పరిష్కరించుకోవడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి సరైన శ్రద్ధ లేదా, లేకపోతే ఇంకోటి అన్న విషయం పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యన చర్చలు, ఇప్పుడు వాటిలో అభిప్రాయ భేదాలు ఉంటాయండి. ఇప్పుడు ఎవరు వాస్తవంగా దూరంగా ఉన్నారు, దగ్గర ఉన్నారు, ఇవంతా సులభం కాదు కదా. చిన్న విషయాల దగ్గరనే మనకు పక్కన, మన ఇంటి పక్కన ఉండేటువంటి కామన్ వాల్ దగ్గరనే, కంబైన్డ్ వాల్ దగ్గరనే మనకు గొడవలు జరుగుతాయి, అనేక ఘర్షణలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ ప్రయత్నం చెయ్యాలా? అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము అట్లాగే ఉండిపోయింది. ఇక్కడ కేసీఆర్ గారు అట్లే ఉన్నారు. కేసీఆర్ గారు ఏనాడు ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నం చేసినట్టే ఎన్నడూ ఆయన ప్రయత్నం చేయలే. ఉండాలి ఇట్లనే. ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి భావజాలం కలిగినటువంటి బీఆర్ఎస్, మరొక పెద్ద ప్రాంతీయ పార్టీగా కన్వర్ట్ అయినటువంటి కాంగ్రెస్ దేశంలో వాళ్ళకి ఏంటంటే ఈ రెచ్చగొట్టే తత్వం ఉండాలా. సమస్యలు పరిష్కరించుకోమంటే రెచ్చగొట్టడం ఎందుకండి? నేనేమంటున్నా, వాస్తవానికి కొంత ఎక్కువ తక్కువ సెటిల్మెంట్ అయితే అండి, సెటిల్మెంట్ మరి అలా అనుకున్నప్పుడు ముఖ్యంగా వెంకటరెడ్డి గారు చూస్తే దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎంతకాలానికి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వస్తాయి? అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అలా వేచి చూసే ధోరణితోనే ఉంటుందా? ఇప్పుడు సమస్యలు ఎట్లా ఉండేయండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు సమానమని భావిస్తుందండి. ఏదో ఒక వైపు ఉండాలనుకుంటే డిసిషన్ చేయడానికి 5 నిమిషాలు పడుతుందండి. మేము ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాము, లేకపోతే తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నప్పుడు 10 నిమిషాల్లో సెటిల్ చేయొచ్చు. అట్లా కాదు కదా. కొన్ని సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది, చెయ్యాలా. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు మొన్నటిదాకా సెటిల్ కాలేదండి. ఇంకా మిగిలినేమో నాకు అర్థం కాదు. కొంతమంది ఇక్కడ వాళ్ళు అక్కడికి రావాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి అనేటువంటిది చిన్న సమస్య. అది ఎంత చీఫ్ సెక్రటరీ లెవెల్లో సెటిల్ కావాల్సినటువంటిది. కాబట్టి కొన్ని పార్టీలకు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇట్లాగే కొనసాగాల, అది రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలా, విద్వేషాలు రెచ్చగొట్టాలా అనేటువంటిది రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు దీని మీద అనేటువంటిది ఒక భాగము. ఇక్కడ కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే జాతీయ స్థాయిలోను రాష్ట్రంలోను బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నది కాబట్టి ఎట్లా మనం దీన్ని ఇట్లా అట్లా చేయాలనేటువంటి పద్ధతిలో అసలు సమస్యను వదిలేసినారు. వాళ్ళు కూర్చొని మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కూర్చొని పెట్టి మాట్లాడుతుంది. సరే ఎంతవరకు తగ్గుతుంది అనేటువంటిది ముందు నుంచి చెప్తున్నటువంటిది. కాబట్టి ఆ కోణంలో ప్రయత్నం చేద్దాము, ఆశిద్దాము. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు సానుకూలంగా పరిష్కరించబడతాయి అనేటువంటి దాని కింద. కానీ మనం ఎందుకు 60,000 మన అపవాదు కింద మనం మాట్లాడడం అనేటువంటిది బాగుండదు అనేటువంటిది నా విజ్ఞప్తి. రైట్. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ సమయంలో ఆ ఏపీకి అలాగే తెలంగాణ ప్రాంతం